మాంసాహారం తిని గుడికి వెళ్ళవచ్చా? వెళితే ఏం జరుగుతుంది? మనలో చాలామందికి హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాల గురించి సరైన అవగాహన ఉండదు. ఆచారాల పేరుతో పెద్దలు రకరకాల విషయాలను చెబుతుంటారు. కానీ ఆచారాల వెనుక ఏ కారణం ఉంటుంది అని చాలామంది ఆలోచించరు. ఇలాంటి అనేక ఆచారాల్లో ఒకటి మాంసాహారం తింటే గుడికి వెళ్ళకూడదు. ఇలా మాంసాహారం తింటే ఇంట్లో పూజ కూడా చేయకూడదని, గుడికి వెళ్ళకూడదని చెబుతుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో దేవుడికి మాంసాహారమే నైవేద్యంగా పెడుతూ ఉంటారు. మరి మాంసం తిని గుడికి వెళ్ళకూడదు అని చెప్పడం వెనుక పెద్దల ఉద్దేశం ఏంటో, ఎందుకు అలా అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారం తింటే మనలోని రజోగుణం పెరుగుతుంది. అంటే మనలో కామం, కోపం రెండూ పెరుగుతాయి. మనకి వచ్చే కోపం మరియు కామ కోరికల వల్ల మనసుకు చంచలత్వం వస్తుంది. దీనివల్ల మనం ఏ పనిపైనా దృష్టి పెట్టలేము. అందుకే మాంసాహారం తిని గుడికి వెళ్ళకూడదని పెద్దలు దీనిని ఒక ఆచారంగా తీసుకొచ్చారు. ఒకవేళ తిని గుడికి వెళ్ళినా కానీ దేవుడి మీద ధ్యాస ఉండదని, అందుకే ఆ సమయంలో గుడికి వెళ్ళకూడదని చెబుతుంటారు. మాంసాహారాన్ని ఉపవాసం చేసేటప్పుడు కూడా దూరం పెడతారు. దేవుడిని ప్రార్థించే సమయంలో మన మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉండకూడదని, అన్ని నియంత్రణలో ఉంటేనే దేవుడు కూడా కరుణిస్తాడని పెద్దలు చెబుతారు. అయితే మాంసాహారంతో పాటు వెల్లుల్లి, ఉల్లి, మసాలాలను దూరంగా పెట్టాలని, ఇవి కూడా రజోగుణాన్ని పెంచుతాయని అంటారు. అందుకే ఉపవాసం చేసేవాళ్ళు వీటికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అదే సమయంలో దేవుడిని ప్రార్థించేవారు సాత్విక గుణాన్ని పెంపొందించే ఆహారాలను తినాలని చెబుతారు. ఇలా మాంసాహారం తిని గుడికి వెళ్ళకపోవడానికి పెద్దలు తీసుకువచ్చిన సాంప్రదాయమే ఇది అని చెప్పాలి. మన పూర్వీకులు వివిధ శాస్త్రీయ కారణాల ఆధారంగా ప్రతి ఆచారాన్ని లేదా నియమాన్ని అనుసరించారు. వారు పాటించే నియమాలు ఖచ్చితంగా మన తరాలకు మెరుగైన జీవితానికి దారి చూపుతాయి. ఇలాంటి అద్భుతమైన ఆచారాలను, ఆలోచనలను మనకు అందించిన మన పూర్వీకుల గురించి మనం గర్వపడాలి. అందుకే కాబోలు మాంసాహారం తిన్న రోజున ఎవరూ పూజ చేయరు. మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం, పాలు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది. పోచమ్మ, సమ్మక్క, సారక్క, బడ్డిపోచమ్మ, ఎల్లమ్మ ఇలా కొందరు దేవతలకు మాత్రమే మాంసాహారం ప్రసాదంగా పెడతారు.